ఆపరేషన్ ఐఏఎస్ భారీ మార్పులు చేసిన కొత్త సర్కార్. కేసీఆర్ కుట్రల్ని దాచేసిన ఐఏఎస్లు అలాంటి వారందరికీ కొత్త సర్కార్తో చెక్. నిజాయితీ పరుల్ని పక్కన పెట్టిన గత సర్కార్ లూప్ లైన్ పోస్టులకే పరిమితం చేసిన వైనం. కేసీఆర్కు అనుకూలంగా వ్యవహరించిన వాళ్ళే బెస్ట్. ఒకప్పటి డైనమిక్ ఆఫీసర్లు కాకా పాలనలో కనుమరుగు. బీఆర్ఎస్కు తొత్తులుగా కొంతమంది ఐఏఎస్లకు తప్పని లీడర్ల వేధింపులు. కొత్త సర్కార్ రాకతో పలువురికి ఊరట అంట. సో మళ్ళీ తెరపైకి వచ్చినారు వీళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల తర్వాత కొత్త ప్రభుత్వం కొలువు తీరడంతో శరవేగంగా సమీకరణలు మారిపోతున్నాయి. ప్రధానంగా అధికార యంత్రాంగంలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పరిపాలన పరంగా కీలకంగా వ్యవహరించే ఐఏఎస్ అధికారుల వ్యవహారం గత 2-3 రోజులుగా చర్చనీయాంశంగా అవుతుంది. 9.5 ఏళ్ల పాటు కేసీఆర్ ప్రభుత్వంలో చక్రం తిప్పిన ఐఏఎస్లు కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మరి ముఖ్యంగా గత ప్రభుత్వ పెద్దలు చెప్పిందే వేదంగా నడుచుకున్న ఐఏఎస్ల అంచనాలు ప్రస్తుతం తలకిందులయ్యాయి. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఆపరేషన్ ఐఏఎస్ తరహాలో భారీ మార్పులు చేర్పులు చేస్తుంది. ఈ క్రమంలో తెలంగాణలోని పలు శాఖలకు చెందిన ఐఏఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఇదే సమయంలో మరికొంతమంది ఐఏఎస్లకు పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసి ప్రస్తుతం రాష్ట్రంలో ఐఏఎస్ల వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. నిజానికి గత ప్రభుత్వం కేసీఆర్ కాక చేసిన కుట్రలన్నింటికీ కొంతమంది ఐఏఎస్లు కావాలని దాచేశారు. నిక్కచ్చిగా వ్యవహరించాల్సిన ఐఏఎస్లు అలా తప్పు మీద తప్పులు చేస్తూ మొత్తం వ్యవస్థ మనుగడకే ప్రమాదం తీసుకొచ్చారని చెప్పాలి. ఒక మాటలో చెప్పాలంటే కేసీఆర్ కాక పాలనలో డైనమిక్ ఆఫీసర్లంతా కనుమరుగయ్యారనే చెప్పాలి. అలాంటి వారందరికీ కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం చెక్ పెట్టింది. నిక్కచ్చిగా వ్యవహరించే డైనమిక్ ఐఏఎస్లను మళ్ళీ వెలుగులోకి తీసుకొచ్చింది. కేసీఆర్ హయాంలో చక్రం తిప్పిన ఐఏఎస్లు 9.5 ఏళ్ల పాటు కేసీఆర్ కాక హయాంలో కొంతమంది ఐఏఎస్లు ప్రభుత్వానికి తొత్తులుగా వివరించారు. ఇదే సమయంలో గత ప్రభుత్వ పెద్దలు సైతం తమకు అనుకూలంగా పనిచేసే ఐఏఎస్లకే కీలక బాధ్యతలను అప్పగించారు. డైనమిక్ ఆఫీసర్లు గుర్తింపు ఉన్న ఐఏఎస్లు ఎవరు తమకు అనుకూలంగా వివరించకపోయినా వారిని లూప్ లైన్ పోస్టులకి పరిమితం చేయడం కేసీఆర్ ప్రభుత్వానికి చెల్లింది. కేసీఆర్ అండ్ కో ఎవరైతే ఉన్నారో అనుకూలంగా వ్యవహరించారో అలాంటి ఐఏఎస్లు బెస్ట్ అంటూ కితాబులించడం పరిపాటిగా మారింది. కొంతమంది ఐఏఎస్లు అయితే బీఆర్ఎస్ లీడర్ల నుంచి వేధింపు సైతం తప్పలేని సంగతి కొత్త ఏం కాదు. బీఆర్ఎస్ లీడర్ల వేధింపు తట్టుకోలేక కొంతమంది కేంద్ర సర్వీస్లోకి వెళ్లారనే ప్రచారం ఉండగా మరికొంతమంది లూప్ లైన్ పోస్టులో బెటర్ అంటూ మౌనంగా ఉండిపోయారు. కేసీఆర్ ప్రభుత్వం అక్రమాలను కప్పిపుచ్చిన ఐఏఎస్ అధికారులు ముందు ఏలనకు గురైన సందర్భాలు లేకపోలేదు. వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని కొత్త సర్కారు చర్యలకు దిగడంతో పాటు చాలామంది ఐఏఎస్ అధికారులు ఊరట లభిస్తున్న సందేహం లేదు అంట. సో వీళ్ళు మళ్ళీ తెరపైకి వచ్చారు. కేసీఆర్ ఈ 10 ఏళ్ల కాలంలో ఎవరైతే నిజాయితీగా పనిచేసే ఐఏఎస్ ఆఫీసర్ని పక్కకు పెట్టి ఆయనకు ఊడిగం చేసే కొంతమంది ఆఫీసర్లు తెరపై తీసుకొచ్చారు కదా. సో కొత్త కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో కొత్త వాళ్ళు అంటే పాత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే నిజాయితీగా పనిచేసిన వాళ్ళే కాంగ్రెస్ ప్రభుత్వంలో తెరపైకి రాబోతూ ఉన్నారు.